లోకల్ ప్రాబ్లం, లోకల్ జస్ట్ నా పనేందో నేనేందో చేసుకొని వెళ్ళిపోతా. నాకు అది అంత అనవసరం. నాకు ఈ ట్రాఫిక్ కొండాపూర్ దాకా పోవాలన్న. ఈరోజు ఏం జరిగిందంటే, సరే ఇబ్బంది అయితే చాలాసార్లు ఇబ్బంది అయింది, చాలాసార్లు ట్రాఫిక్ జామ్ అయింది నాకు. ఈరోజు ఏమైందంటే, ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ ఆటో ర్యాపిడో బుక్ చేసుకున్నానా, స్క్రీన్ షాట్ నా దగ్గర ఉన్నది, ఇంకా ఉన్నది. ర్యాపిడో బుక్ చేసుకొని నేను పోతానా, చేయి కొట్టి ఫోన్ తెంగేసిల్లు, ఫోన్ కొట్టేసిల్లు. ఏంది సమాధానం అని ఆటో అని ఆపితే ఆయనను కొట్టిల్లు, నన్ను కొట్టిల్లు, మావుని కొట్టిల్లు. ఫోను మనోడు దొరకబట్టుకొచ్చిండు కాబట్టి నా అదృష్టం ఇది, ఇవాళ ఫోన్ దొరికింది. నా అదృష్టం ఇది, ఇవాళ ఫోన్ దొరికింది. లేకపోతే ఏంది నా పరిస్థితి? నా కాంటాక్ట్లు ఎట్లా పోవాలి చెప్పనా? రైట్, ఇది ఒక్కసారి బిగ్ బాస్కి సంబంధించి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా జోష్లో ఉన్న నేపథ్యంలో ఆ క్రౌడ్కి సంబంధించి పబ్లిక్ కాస్త ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది. అది కాస్త ఫ్యాన్స్ దీన్ని అడ్రస్ చేసి, ఫ్యాన్స్ దీన్ని గుర్తించి, ఎస్ ఫ్యాన్స్ అంటే ఒక పాజిటివ్ వ్యూలో ఉంటారు, అందరికీ హెల్ప్ చేస్తారనే ఒక స్ట్రాంగ్ విల్ ఉంటుంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ పబ్లిక్కి సపోర్ట్ చేయాలని చెప్పి పబ్లిక్ కూడా కోరుతున్నారు. కాబట్టి ఎస్ చూద్దాం మరి ఫ్యాన్స్కి సంబంధించి ఎంత సపోర్ట్ ఇస్తారు అనేది. ఎస్ ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒక్కసారి ఆ వ్యూకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యూ మీరు చూడొచ్చు. ఎస్ ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచాడు కానీ? పల్లవి ప్రశాంత్ గెలిచాడు, ఎలా అనిపిస్తుంది? చెప్పలేనంత హ్యాపీ. అసలు నేను అనుకోలేదు ఆయన గెలుస్తాడని అనుకోలేదు. బట్ ఒక రైతు బిడ్డ గెలిచాడు. సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అవుతూ వచ్చారా? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఫాలో అవుతూనే ఉన్నా. నా ఓటు ప్రశాంత్కి వేస్తూనే ఉన్నా నేనైతే. ఎందుకు ప్రశాంత్? ఎందుకంటే ఎంట్రన్స్ మీరు చూసారు, ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాడు విన్నర్గా. అంటే ఎందుకు ప్రశాంత్ అంటే అంత అభిమానం మీకు? 100% ఇస్తున్నాడు గేమ్లలో, 100% ఇస్తున్నాడు. ఎక్కడ తను ఎక్కడ ఫౌల్ ఆడలేదు. తను ఏం చేయాలనుకున్నా అది చేశాడు. కానీ నామినేషన్స్కి వెళ్ళాడు, నామినేట్ చేశారు తనని. ఇదంతా చూసినప్పుడు నీకు ఏమైనా అనిపించిందా, లైక్ మధ్యలోనే వచ్చేస్తాడేమో అని చెప్పి? అవును, తననే ఒక మూలను నెట్టేశారు. అట్లా పెట్టేశారు. రైట్, ఎమోషన్ అవుతున్న పరిస్థితి, ఏడు చేస్తున్నారు ఏకంగా. సో అటువంటి సందర్భం చెప్పుకోవాలి, ఆనంద బాష్పాలు అంతేనా? రైట్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ టెన్స్ అనేది ఉండింది కదా ఒక గంట వరకు కూడా. ఇప్పుడు చూడాలని ఉంది, అప్పుడు చూడడానికి వచ్చిన. బట్ ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, నాకేం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. సో పల్లవి ప్రశాంత్ వెళ్ళేంత వరకు ఇక్కడ ఉంటారా? ఉంటాం ఆఫ్ కోర్స్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎర్రగడ్డ నుంచి వచ్చారు. సో ఏమనిపిస్తుంది? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ని హౌస్ లో ఎవరు బాగా సపోర్ట్ చేశారు అనుకుంటారు మీరు? శివాజీ గారే. స్పై బ్యాచ్ లో ముగ్గురు తగ్గేదేలే. రైట్, సో ఎట్ లాస్ట్ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా బయటకు వస్తున్నాడు అనగానే ఏమనిపిస్తోంది? ఫస్ట్ మీకు వచ్చిన థాట్ ఏంటి, ఆ ఫీల్ ఏంటి, ఏమనిపించింది మీకు? మాటలు లేవు ఇంకా. రైట్, అది ఒక్కసారి పరిస్థితి చూసుకుంటే కనుక పల్లవి ప్రశాంత్ కి సంబంధించి రైట్ ఒకసారి చూడొచ్చు. పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. క్రౌడ్ చూస్తున్నారు మీరు, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు వస్తుందన్నా మాట్లాడి